4వ వచనం చదువుకుందాం. సంవత్సరం మొదటి నెల మొదటి ఆదివారం మనము దేవుని సన్నిధిలో కూడుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువును స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏమని ప్రార్థన చేయాలి అంటే, ప్రభు ఈ మొదటి వారం నుండి చివరి ఆదివారం వరకు కూడా నేను ఎప్పుడు ఆబ్సెంట్ కాకుండా, అలాగే ఆటంకాలు లేకుండా మేము కూడుకోవడానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, అలాంటి ఆశ కలిగి ఉన్నప్పుడు ప్రభు ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాడట. అలాగే ప్రార్థన చేద్దాం. ఓకే, మంచిది. రండి వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము వచనం 4 చదువుకుందాం. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన యెహోవానగు నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. అంటే అప్పుడు ఆయన ఏమై ఉన్నట్లు? కడపటి వాడై ఉన్నాను అనేది డైరెక్ట్ ఇక్కడ చెప్పబడుతూ ఉంది. నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించినట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. మా అందరికి అవసరమైన రీతిలో అందించి మేలు కలిగించమని, కృప చూపమని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ మొదటి ఆదివారంలో దేవుడు ఆయన మొదటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. నేనే మొదటి వాడని అంటున్నాడు. ఆయన కడవరి వారితో కూడా ఉండేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మొదటి వాడను అంటున్నాడు. మన ప్రభువారు మొదటి వాడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మిన ఆయన పిల్లలమైన మనము కూడా మొదట ఏమి చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మనమైతే సహజంగా ఏమనుకుంటాం? మొదట మన పనులు చూసుకుంటాం, తర్వాత దేవుని పనులు. కానీ దేవుడు ఏమని కోరుకుంటాడంటే, మొదట మీరు చేయవలసిన పనులేంటి? ఎందుకంటే నేను మొదటి వాడిని కాబట్టి నాకు సంబంధించిన ఏవైనా సరే నాకు మొదట మీరేమేం చేయాలి అంటే ఏం చేయమంటున్నాడో చూద్దాం. దయచేసి నిర్గమాకాండం 12వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను అంటున్నాడు. మొదటి దినమున. ఆ మొదటి దినమున. మనకు మొదటి దినం ఏది? జనవరి. సంవత్సరానికి మొదటి దినం జనవరి 1. కానీ దేవుడి దృష్టిలో మొదటి దినం ఏది? ఆదివారం మొదటి దినం. అది ప్రభు దినం. కనుక ఆదివారమున మొదటి దినమున మనము చేయవలసిన పని ఏంటంట? పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా కూడాలి. పరిశుద్ధ సంఘముగా సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఈ సంఘం పేరు ఏం పేరు? లోకంలో ఇంకా ఏ సంఘానికి ఈ పేరు లేదు కదా. ఇంకా లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి. కానీ దీనికి ఉన్న పేరు ఏంటంటే పరిశుద్ధ సంఘము. ఎందువల్ల ఆ పేరు వచ్చింది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఒకటి. రెండవది ఆయన పరిశుద్ధుడే. ఓకే, మరి పరిశుద్ధ సంఘం అని ఎందుకు చెప్పబడుతుంది? ఎందుకు చెప్పబడుతుందంటే, పరిశుద్ధులైన వారు వచ్చి ఆరాధన చేయాలి. వీరు సంఘంగా కూడతారు, వీరు ఆరాధన చేస్తారు ఆయనకి.
కనుకనే మనం రెండవ మాటలో చూసినట్లయితే అక్కడ కనబడుతుంది, పరిశుద్ధులు, ఆయన రక్తంలో కడుగబడిన పరిశుద్ధులు వచ్చి సంఘంగా కూడతారు. సంఘంగా కూడాలి, అదే చెప్తున్నాడు. మరి పరిశుద్ధులైన వారు కదా, పరిశుద్ధులైన వారికి ఆ ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఆయన రక్తంతో ఎవరైతే కడుగబడ్డారో వారు పరిశుద్ధ సంఘముగా కూడాలి అంటున్నాడు ప్రభువారు. ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన ఆహ్వానం ఏంటి? పరిశుద్ధ సంఘంగా మీరు కూడాలి, నా మందిరంలో కూడాలి, నా మందిరానికి రావాలి, మీరు సంఘంగా కూడాలి. అదే తిమోతి మొదటి పత్రికలో 3:15 అంటాడు కదా, దేవుని మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘము. మందిరము అనగా ఇది కట్టబడినది మందిరం. ఈ మందిరంలో ఆయన రక్తంలో కడుగబడిన మనము చేరినది, కూడుకున్న మనము ఒక సంఘం. ఈ సంఘం ఏ సంఘం అంటే పరిశుద్ధ సంఘం. చాలా మంది ప్రభు సంఘం అని, క్రీస్తు సంఘం అని ఇలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఏమని చెప్పబడుతుంది? పరిశుద్ధ సంఘంగా, పరిశుద్ధులైన వారు కూడుకునే ఒక సమూహమే సంఘము. ఈ సంఘం కొరకు ప్రభువారు ఏం చేశాడు? అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తే, అపోస్తలుల కార్యాలలో ఆ సంఘము కొరకు దేవుడు ఏమి చేశాడో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు ఈ సంఘం. తమ సంఘం ఏదంటిది? తన సంఘం, పరిశుద్ధ సంఘం. ఆయన పరిశుద్ధుడు అయినాడు కాబట్టి పరిశుద్ధులైన వారు కూడుకునేదాన్ని పరిశుద్ధ సంఘము అని చెప్పబడుతూ ఉన్నది. నమ్మి బాప్తిసం పొందిన వారు, ఆరాధన చేసేవారు, వారి నిమిత్తం దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు, సంఘాన్ని సంపాదించుకున్నాడు, దానిని తన సంఘము అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన సంఘముగా మనము కూడాలి. ఎన్ని పనులన్నా ఉండొచ్చు. ప్రభుత్వం వారంటే మనం ఏం చేయలేం. ప్రభుత్వం కొన్నిసార్లు ఆ రోజుల్లోనే వారికి డ్యూటీలు వేయడం, లేక కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సంఘము లేక పరిశుద్ధ సంఘముగా మనము మొదటి దినమున కూడాలి. ఖచ్చితంగా ఆయన కూడాలి, ఆయన సన్నిధిలో కూడాలి. ఎందుకు కూడాలి అంటే చూడండి, రాజుల మొదటి గ్రంథం 9:7లో, రాజుల మొదటి గ్రంథం 9:3 అతనితో ఇలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. సొలొమోను కట్టించిన దేవుని మందిరానికి వచ్చి దేవుడు ఏమంటున్నాడంటే, సొలొమోనుకు రెండోసారి ప్రత్యక్షమై అంటున్నాడు, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు. ఎక్కడ? ఆయన నామము దేవుని సంఘములో, దేవుని మందిరములో సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము నేనేం చేశాను? మందిరమును పరిశుద్ధపరిచానంటే అర్థం ఏంటి? సంఘము. సంఘం అంటే ఎవరు? మనం. ఆయన మనలను పరిశుద్ధపరిచాడు. ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచేవాళ్ళు మన వాళ్ళు వచ్చి ఊడుస్తూ ఉంటారు, బట్టలు తీస్తారు, ఊడుస్తారు. అదేంటి ఏమేసి కడుగుతారు? లైజాన్ వేసి కడుగుతారు, డెటాల్ వేసి కడుగుతారు. దీన్ని పరిశుద్ధపరుస్తుంటాం, ఇది వేరు. కానీ ఇక్కడేమంటున్నాడంటే, ఈ మందిరం నేను పరిశుద్ధపరిచి ఉన్నాను అంటున్నాడు. కనుక నిన్ను పరిశుద్ధపరిచిన వాడు దేవుడు. ఆయన రక్తముచే పరిశుద్ధపరచబడిన సంఘంగా మనము కూడాలి. ఎందుకు అక్కడ కూడాలి? ఆయన ఎందుకు పరిశుద్ధపరిచాడంటే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది, నా దృష్టి నా మనస్సు అక్కడ ఉండును. ఎక్కడ? దేవుని మందిరం, దేవుని సంఘములో, సంఘం మీద ఎప్పుడు ఉంటుందంట ఆయన దృష్టి? దేవుని యొక్క దృష్టి ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఆయన దృష్టి ఇక్కడ ఉంటుంది, ఆయన మనస్సు ఇక్కడ ఉంటుంది. మన మనస్సు ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు, మన దృష్టి ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దేవుని మనస్సు, దేవుని దృష్టి ఎక్కడ ఉందట? మన మందిరంలో కూర్చున్నప్పుడు కూడా మన మనసు ఎక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. పెట్టి మనుషులు ఇక్కడ కూర్చుంటాం, మన దృష్టి కూడా ఇక్కడ చూస్తున్నట్టుగానే ఉంటాం, అటు చూస్తుంటాం, ఇటు చూస్తుంటాం. ఒక్క 10 నిమిషాలు కరెక్ట్గా అలాగే కూర్చొని ఉండగలమా? ఉండాలి. ఒక కింద మందిలో ఉన్నప్పుడు ఎస్ఐ గారు వస్తుండేవాడు, మణిదాస్ గారు. ఆయన భార్య
విషయాన్ని చేస్తూ ప్రస్తుతం లేదు, 1 సంవత్సరం చనిపోయిందామా, 1 సంవత్సరం. ఇక్కడ ఎరుగు దగ్గర కూర్చుంటుంది, కింద చిన్న వాకిలు ఉండే దగ్గర కూర్చున్న దగ్గర నుండి చాలా లావుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. ఆమె కూర్చున్న దగ్గర కనీసం ప్రక్కకి కూడా తిరగదు. నేను అనుకుంటాను కాళ్ళు కూడా అసలు హాస్పిటల్ వేసుకుని అంత చక్కగా కూర్చుంటుంది. అంటే తిరగనే తిరగదు అసలు. అలాగే దేవుళ్ళు లీనమైపోయినట్టుగా ఇంకా అలాంటి ఆయన నేను చూడలేదు. అంటే ఆమె మనస్సు, ఆమె దృష్టి కూడా ఎక్కడ ఉంటుంది అంటే దేవుని మీదనే కేంద్రీకరించి ఉంటుంది. కానీ ఈ మందిరం మీద, ఈ సంఘం మీద, అంటే సర్వలోకంలో ఉన్న సకల పరిస్థితులు ఎక్కడైతే కొడతారో వారి పైన, అంటే ఇక్కడ మన పైన కూడా ఆయన దృష్టి ఉంది, ఆయన మనస్సు ఉంది. అంటే ఆయన మన మీద ఏమై ఉన్నాడు, మనస్సు పెట్టుకొని ఉన్నాడు. దృష్టి కూడా మన మీద ఉంది. కాబట్టి మనము ఆదివారం లేక మొదటి మన సంఘముగా ఖచ్చితంగా చూడాలి అనేది ఆయన ఉద్దేశం, ఆయన ఆశ, ఆయన ఆహ్వానం. మీరు రావాలి, మీరు చూడాలి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. నన్ను ఆరాధించాలి మీరు. నేను వచ్చినప్పుడు మీకు సెకండ్ ఇస్తాను అంటాడు ప్రభు. ఆయన మనం సెకండ్ ఇవ్వడం అంటే, సెకండ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? చేయి కావాలి. కానీ ప్రస్తుతం సెకండ్ తీసుకోకూడదు అంటున్నారు. దూరంగా ఉండాలంటున్నారు, మాస్క్ వేసుకోవాలంటున్నారు. చేతులకి మరలా శానిటైజర్ చేసుకోవచ్చు సెకండ్ ఇవ్వకపోయినా కానీ, ఎందుకంటే ఎక్కడెక్కడ పట్టుకుంటామో అని. కానీ ప్రభువుని ఆయన నమ్మిన బిడ్డలు, బాప్తిసం పొందిన వారు, ఆయన ఆరాధించేవారుగా ఆయనతో మనం కలుస్తున్నాం. ఎలా కలుస్తున్నాం? ఆయన శరీరాన్ని తాకుతున్నాం. ఎవరు తాగలరు? ఆ అర్హత ఎవరికి ఇచ్చాడు దేవుడు? నమ్మి బాప్తిసం పొందిన వారికి. ఆయన రక్తానికి సాదృశ్యమైన రసపాత్రలో పాలు పొందుతూ ఉన్నామంటే మన సంబంధం ఎలాంటిది? రక్త సంబంధం. కనుకనే దాని నిమిత్తమై ప్రభు దగ్గరకు రావాలి. ఆయన సంఘంగా మనము కూడా ఎప్పుడు మొదటి దినమున మొదటిగా ఆయన సన్నిధికి, మందిరానికి రావాలి. ఆదికాండం 13:4 చూడండి. ఆదికాండం 13:4. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున 12వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము మొదటగా చేసే పని దేవుని కొరకు మొదట చేసింది మాదిరి మనం కూడా మొదట చేయాలండి. అబ్రహాము మొదటిగా ఎక్కడికి వెళ్ళినా బలిపీఠము కట్టేవాడు. అబ్రహామును పిలిచినప్పుడు బయలుదేరి ఒక స్థలానికి వెళ్ళగానే అక్కడ గుడారం వేసిందంటే బలిపీఠము కట్టేవాడు. కానీ అబ్రహాముతో పాటు లోతు కూడా ఉండేవాడు, కానీ లోతుతో అనుభవం లేదు. గుడారం వేసుకుంటాడు కానీ బలిపీఠము లేదు. బలిపీఠము ఆయన ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. కనుకనే బలిపీఠము కట్టవలసిన అవసరత ఏంటి అంటే, ఆయనకు మనము బలి అర్పించుట అనగా పాప క్షమాపణ జ్ఞాపకం చేసుకోవడం. ఆయన బలి అర్పించుట ద్వారా మన పాపాలకు క్షమాపణ. ఆయన అక్కడ అర్పించి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు, ప్రార్థించేవాడుగా ఆయన గురించి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మొదట ఆయన బలిపీఠము జ్ఞాపకం చేసుకోవాలి. బలిపీఠం అంటే స్టేజిగా చాలా మంది దీన్ని బలిపీఠం అంటారు. బలిపీఠం అంటే ఆయన మన కొరకు కలువరిలో బలయ్యాడు. దానికి సాదృశ్యంగా, దానికి సంబంధించి మనం ఏం చేస్తుంటాం? ఆదివారం ఆరాధన చేస్తున్నాం. కనుక అక్కడ ఆనాడు వారు బలి అర్పించారంటే వారు ఆరాధన చేశారు. ఆ బలి ద్వారా, ఆ యొక్క సువాసన ద్వారా దేవుడు సంతృప్తి పొందేవాడు. వారు ధూపం వేసేవాడు. నోవహు కూడా ఆగ్రహం చేశాడు. ఆ యొక్క సువాసన ఆగ్రహించిన ప్రభువు ఆ తర్వాత మరలా నేను ఎప్పుడు కూడా ఆయన జలప్రలయం రప్పించనని వాగ్దానం చేశాడు. మనం కూడా దేవుని సన్నిధిలో మొదట
ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారముగా ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా లేనప్పుడు మనము దేవునిని ఆరాధించలేము. కనుకనే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే రెండవ మాట, మొదటిగా చేయవలసింది బలిపీఠం. మనం ఇప్పుడు బలిపీఠం కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభువు రాలేదు కాబట్టి వారు బలిపీఠాలు కట్టారు, బలులు అర్పించారు. కానీ మాటికి బలులు అర్పించవలసిన అవసరం లేకుండా హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే మాటికి అర్పించవలసిన అవసరం లేకుండా ఒక్కసారి మన కొరకేమయ్యాడు, ఆయన కలువరిలో బలి అయినట్లుగా మనం చూస్తున్నాం. కలువరిలో బలి అయిన మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను ఆరాధించాలి. అలా ఆరాధించడం ద్వారా, లేక బలిపీఠం కట్టడం ద్వారా ఏమి జరుగుతుంది మన జీవితాలలో అంటే, కీర్తనల గ్రంథంలో చూడండి దయచేసి, కీర్తన గ్రంథము 43వ కీర్తన 43. వచ్చిన 3 కూడా చూడండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అది నాకు ప్రభ చూపును, అది నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని యొద్దకు చేరుదును. నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చినట్టున్నాడు. పరిశుద్ధ స్థలం దేవుని సంఘము, దేవుని మందిరమును తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకును, అంటే నేను ఆరాధించే స్థలమునకు వచ్చినప్పుడు నాకు నీవు ఆనంద సంతోషములు కలుగు చేస్తావు. నీ దగ్గరికి చేరినప్పుడు, నీ సన్నిధికి చేరినప్పుడు, ఎందుకంటే నీ సన్నిధికి చేరడం అంటే దేవుని యొక్క మనస్సు, దేవుని దృష్టి ఎక్కడ ఉందో అక్కడికి మనం చేరినప్పుడు దేవుని మనస్సులో మనం పడతాం. దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. గొప్ప అధికారి ఎవరైనా వచ్చినప్పుడు, లేక ఒక మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పడాలనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ముందుకు వెళ్ళిపోతుంటారు. ఆయన తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే వారిని పరిచయం చేయకుండా దృష్టిలో పడాలి, ఆయన మనసులో పడాలి. ఒకసారి మనసులో పడాలనుకోండి, రెండోసారి వెళ్ళినప్పుడు సార్ పలానా నేను అనగా మా మైండ్ నువ్వు నా మనసులో ఉన్నావు, నాకు గుర్తుంది, నేను గుర్తుపెట్టుకున్నాను అని. దృష్టి మనస్సు ఆయన సంఖ్యమైనట్టుగా మనం కూడాలి. కూడిన మనం ఏం చేయాలి, ఆయనను ఆరాధించాలి. ఆరాధించి ఆయనకు సంతోషం కలిగించినప్పుడు దేవుడు కూడా మనకేం చేస్తానంటున్నాడు, ఆనంద సంతోషములు కలుగు చేస్తాడు. కనుక ఆరాధన చేయనప్పుడు, దేవుడి మందిరానికి రాలేనప్పుడు, ప్రభుని ఆరాధన చేయనప్పుడు నిజమైన విశ్వాసులకు చాలా బాధగా ఉంటది. మనం ఈ 6 నెలలు లేక 8 నెలలు చాలా సార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆరాధించలేకపోతున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతూ ఉన్నామని ఎంతగానో బాధపడిన వారు ఉన్నారు. కానీ ప్రభు మహాకృపను బట్టి ప్రభు మరలా మనకు అవకాశం ఇచ్చారు. ఆయన సన్నిధిలో చేరి, ఆయన మందిరంలో సంఘంగా మనం ఇలా కూడి ఆయన ఆరాధించే భాగ్యం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో అప్పుడే మనకు ఆ వారం అంతా కూడా ఏముంటుంది, ఆనంద సంతోషములు ఉంటాయి. ఈ లోకంలో మిగిలిన వాటి వల్ల కలిగే సంతోషాలు వేరు, కానీ ఆత్మ సంతోషం ప్రభు దగ్గర ఉన్నది. అందువల్లనే మనం ఆయన ఆరాధించాలి. ఆయన శరీరమును, ఆయన నృత్యను అనగా ఆయన రసమును తీసుకునే ఒక గొప్ప అర్హత, యోగ్యత నమ్మి బాప్తిసం పొందిన వారికి ప్రభు ఇచ్చారు. కాబట్టి ఆయన ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఇచ్చినందు వల్ల ఆనంద సంతోషాలు నీకు ఇస్తాను. చూడండి, మత్తయి సువార్త 5:24. మొదట చేయవలసినవి. మత్తయి సువార్త 23:24. కావున నీవు బలిపీఠం అర్పణము అర్పించుండగా ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము. మొదట
కావాల్సింది ఏంటి? సమాధానం. మొదట దేవుని ఆహ్వానం కనబడుతుంది సంఘానికి. రెండవది ఆయన ఆరాధన కనబడుతుంది. మూడవది ఆయనతో సమాధానం. ఆయనతో సమాధానం కలిగి ఉండాలి అంట. మొదట దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. రెండవది ఇతరులతో కూడా మనం ఎలా ఉండాలట? సమాధానం కలిగి ఉండాలి. ఇంట్లో సమాధానం ఆరాధన చేయలేం. మన వారితో సమాధానం లేకుండా మనం ఆరాధన చేయలేం. కనుకనే సమాధాన పడి దేవుడి దగ్గరికి వచ్చి మనం ఆరాధన చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే దేవునికి ఆ ఆరాధన అంగీకారంగా ఉంటుంది. అలా లేకపోతే ఆ ఆరాధన అంగీకారంగా ఉండదు. ఎప్పుడు ఆయనతో మనకు సమాధానం కలుగుతుంది అంటే మొదటగా యోబు గ్రంథం 22:12-21 చూస్తే, యోబు గ్రంథం 22:21 మనం వెలిగిన మాటలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఎవరితో సహవాసం? దేవునితో. ఆయనతో సహవాసము చేసిన ఎడల కలుగును. చూడండి ఎంత చక్కని మాటలు. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. అలాగున తర్వాత ఏం కలుగుతుంది? నీకు మేలు కలుగును. నీకు మేలు కలుగును. ఎంత చక్కని మాట, ఎంత చక్కని వార్త. ఆయనతో సహవాసం, ఈ లోకంతో సహవాసం చేస్తే దేవునికి విరోధం అవుతాం. లోక సహవాసం, లోక స్నేహం ఆయనకు విరోధం. కానీ దేవునితో మనం సహవాసం ఎంతసేపు చేస్తున్నాం? వాళ్ళ స్నేహితులని వారు కలుసుకుంటూ విడిచిపెట్టడం, వాళ్ళ స్నేహితులని వారికి ఫోన్ మొదలు పెడితే ఎప్పుడు ఎంతవరకు మాట్లాడుకుంటారు? బిల్లు అయిపోయే వరకు మాట్లాడుకుంటారు. బిల్లు అని అయిపోవాలి, ఛార్జింగ్ అని అయిపోవాలి. ఈ రెంట్లో ఏదో ఒకటి అయిపోతే కానీ వారి మాటలు తెగవన్నమాట. కానీ దేవునితో ఎంతసేపు చేస్తున్నాం? దేవునికి బిల్లు అవసరం లేదు, ఛార్జింగ్ అవసరం లేదు, ఫ్రీ కాల్స్ కదా. ఎంతసేపు అయినా దేవునితో మాట్లాడచ్చు, సహవాసం చేయొచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఆయన మనతో ఎంతసేపు అయినా మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి దేవునికి. కాబట్టి ఆయనతో సహవాసం చేసిన నేను సమాధానం కలుగును, నీకు మేలు కలుగును. నీకు మేలు కలగాలంటే ఏం చేయాలి? నీకు మేలు కావాలంటే ఏం కావాలి? ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడనివ్వాలి. మనం ఆయనతో మాట్లాడతాం అనేసార్లు ఆయన మనతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వం. నాకు అంత టైం లేదు ప్రభు, నీ మాటలు వినేంత టైం లేదు, నాకు నీ వాకింగ్స్ వినేంత టైం లేదు ప్రభు అంటాం. ఇంకేమైనా టైం ఉందంటే నేనే నీతో మాట్లాడతాను ప్రభు. కొన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు మనము అవతల వాళ్ళకి పని ఉందనుకోండి, నేను నీతో తర్వాత నీ కాల్ చేసి నేను మాట్లాడతాను, కట్ చేస్తాను. అన్నిసార్లు మనం అట్లాగే దేవుడితో చేస్తున్నాం. చేయలేదా? ఎన్నిసార్లు చేసుకుంటాం, మేలు కోల్పోతున్నాం. చూడండి ఇక్కడ, అలాగున నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును. 22 వచ్చిన చూడండి, 22:22. ఆయన నోటి ఉపదేశమును, ఆయన నోటి ఉపదేశమును అవలంబించును, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో. ఏమి ఉంచుకోవాలంట? ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. వాళ్ళు వీళ్ళు అన్న మాటలు కాదు, అవి పెట్టించుకోకూడదు, వాటిని హృదయంలో ఉంచుకోకూడదు, వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. మనం ఉంచుకోవాల్సింది ఎవరి మాటలట? మన హృదయంలో చదువుతుంటే ఇంకా ఇతరులని ఏమన్నా ఎలాగన్నా వాటిని మన మనసులో ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి నిండిపోయింది హృదయం, దేవుడి మాటలు నిండిపోయింది హృదయంతో. మాట్లాడగానే హృదయం దాకా అక్కడ వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతుంది బయటికి. అలా దేవుడి మాటలు నీళ్ళు లేవనుకో, నువ్వు ఆ రోజు అన్న మాట నాకు ఇప్పటికి మర్చిపోయాను అనుకున్నావా, నాకు గుర్తులేదా అని మనం అంటాం అన్నమాట, ఖచ్చితంగా అంటాం. కానీ ఇక్కడేమంటున్నాడంటే, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోను, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందుదువు. మేలు పొందాలన్నా, అభివృద్ధి పొందాలన్నా ఇక్కడ చాలా చక్కని సూత్రాలు దేవుడు తెలియజేశాడు. నీ గుడారంలో ఉన్న దుర్మార్గమును దూరంగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందుతావు. దేనిలో అభివృద్ధి పొందుతావు? ఆత్మీయ అభివృద్ధి, శారీరకంగా అభివృద్ధి, కుటుంబ పరంగా అభివృద్ధి, ఆరోగ్యపరంగా అభివృద్ధి, విద్య పరంగా, పరంగా దేనిలోనైనా అభివృద్ధి అనే అన్నాడంటే దేవుడు అన్నింటిలో అభివృద్ధి చేస్తాడు. ఎప్పుడు మనం వీటి ప్రకారం జీవించినప్పుడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, ఆయనతో సహవాసము చేసి ఇవన్నీ చేసినట్లయితే అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించదు, దేవుని తట్టు నీ ముఖము.
తర్వాత 27లో నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. ఎప్పుడు ఇవన్నీ ఆలకించినప్పుడు నీవు ఏం చేస్తావు? నీ మొక్కుబడులు నీవు చెల్లించాలి. 25లో మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించాలంటే, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించాలన్నా, నీవు అనుకున్నది, నీవు యోచన చేసేది నీకు స్థిరపరచబడాలన్నా, నీ ప్రార్థన ఆలకించాలన్నా, నీవు ఆనందించాలి అన్నా, నీకు మేలు కలగాలి అన్నా, నీవు ఆయనతో సహవాసము, తండ్రితోను కుమారుడు క్రీస్తు వారితోను మనం సహవాసం చేస్తే ఆయన నమ్మదగిన వాడు, మన జరిగించేవాడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన రోజు మాటలను ఉపదేశించి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినట్లయితే, అలా తిరగాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయనను ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 147వ కీర్తన, అన్ని వచనాలు మనం చెప్పుకోవడానికి సమయం లేదు కానీ 147వ కీర్తనలో కూడా ఇంకొక చక్కని మాట ఉన్నది. ఆ మాట చదువుకొని మనం తర్వాత పాయింట్కి వెళ్దాం. 147 వచనం 14 లేక 13. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన తప్ప ఇవి ఎవరు చేయలేరు, ఇవి ఎవరు చేయలేరు. దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. నేను బట్టి నీకు కూడా ఆనందం కలిగించే దేవుడుగా ఉన్నాడు. కనుక మొదట మనం చేయాల్సిన పని, యు మస్ట్ గివ్ టు ఫస్ట్ ప్రయారిటీ టు ది లార్డ్. ఆయనకు మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, మొదట పరిశుద్ధ సంఘముగా కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. మొదటిగా ఆయన ఆరాధించవలసిన వారంగా మనం ఆయనతో ఏంటంటే ఆయనతో సమాధానం కలిగి ఉన్నప్పుడు, ఈ వచనాలు మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుడు యోబు గ్రంథంలో 20 నుండి దేవుని యొక్క సమాధానం ఎలా ఉందో అక్కడ కనబడుతుంది. దేవుని సహవాసం చేస్తే ఏం చేస్తారు అక్కడ రాయబడింది. 4వ మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 17:13. రాజుల మొదటి గ్రంథము. ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము చూడండి. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ఏమంటున్నాడు ప్రభువారు? మొదట నా యొద్దకు తీసుకురమ్ము అంటున్నాడు. దేనిని? ఏలియా ప్రవక్త కాలంలో ఆయన ఆహారం ఎలాగూ అనుకుంటూ ఉన్నాడు. సమయంలో సారెపతుకు వెళ్ళమని చెప్పాడు. సారెపతుకు వెళ్తూ ఉండగా గవిని దగ్గర ఒక పెద్ద విధవరాలు పొగలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమెను చూసి ఆమెను అడుగుతూ ఉన్నాడు. 10వ వచనంలో చూసినట్లయితే 10వ వచనం చూడండి, 10, 17, 10లో అందుకు అతను లేచి సారెపతులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధురాలు అతను కట్టెలు ఏరుతున్నట్టు చూసి ఆమెను పిలిచి త్రాగుటకి పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొని నీటి తేబోతుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పింది. అందుకు ఆమె ఏమంటుంది? నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి గుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసి కొనవాలని కొన్ని పొగలు ఏరడానికి వచ్చాను. ఎందుకంటే అదే ఆఖరి రొట్టె. ఎంత పిండి ఉందో ఆ పిండితో చివరగా చేసుకొని తిన్న తర్వాత ఇక ఆహారం లేదు, ఇక కరువే. కనుక ఇక మేము చనిపోతాం అని డిసైడ్ చేసుకున్నాను. ఆ పొలం లేకుండా ఆమె ఏం ప్రార్థన చేసుకుందో కదా. ఇంకా ఇంటికి వెళ్తే కొంచెం పిండేనయ్యా, నాకు ఏమి లేదయ్యా, ఎలాగ చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుందో తెలియదు. కానీ ఏలియా వచ్చేసాడు.
ఏలియా వచ్చి ఏమంటున్నాడు, నాకు ఒక కొంచెం నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు అయితే తీసుకురాగలం. ఇప్పుడు ఆ రొట్టెలు ఎక్కడి నుండి తేవాలి? కనుక ముందు నేను నా బిడ్డ తినాలి, తర్వాత నీ సంగతి, అంతే కదా. ముందు మనం, తర్వాత ఇతరులు. కనుక ఇక్కడ ఏలియా అడిగిన దానికి ఆమె ఏమంటుందంటే, నాకు లేదయ్యా, నాకు కొంచెం ఉంది, అది నాకు సరిపోదు అంటే ఏలియా ఏమంటున్నాడు? మనం చదువుకున్న మాట, ఆ ఏలియాతో ఆమెతో ఇట్లా భయపడవద్దు. ఏమైంది? దేనికి భయపడవద్దు? దేనికి భయపడవద్దు అంటున్నాడు? దేనికి భయపడద్దు అంటున్నాడు? నీ దగ్గర ఉంది కొంచెమే, భయపడద్దు. నీ దగ్గర మరింత లేదు అని భయపడవద్దు. ఆయన వాడు యెహోవా జీవము కలిగిన వాడుగా ఉన్నాడు, సర్వ సమృద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు, సర్వశక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆకాశము, భూమి, అందరి సమస్తమును, సర్వమును ఆయనవే. కనుక నువ్వు భయపడుతున్నావేమో, అయిపోయిద్దని భయపడుతున్నావు, భయపడవు. దేవుడు నమ్మిన వారు, నిజంగా విశ్వాసం ఉంచిన వారు భయపడకూడదు కూడా. అంటే భయపడుతున్నాం అంటే మనం దేవుని యందు విశ్వాసం లేదు అని అర్థం. కనుక ఇక్కడ అన్నాడు భయపడవద్దు. మొట్టమొదటి మాట ఆయన అన్నది ఏంటంటే, ఆమెలో గ్రహించింది, నువ్వు భయపడవద్దు, పోయి నీవు నేనేం చెప్పాను దానికి చెప్పినట్లు చేయి, నేను చెప్పినట్లుగా చేయి అంటున్నాడు ప్రవక్త అయిన ఏలియా. ఏం చేయాలి? మొదట అప్పము చేసి నా దగ్గర తీసుకోనరా. ఇంకా నీకు పెడితే నా దగ్గర ఏముంటదయ్యా, నేనేం తినాలి? వాస్తవానికి మనం అయితే ఏమంటాం, ఎనివరు బలేవాడే, ఎదురుగా ఏదో మంచినీళ్ళు అడిగితే ఇద్దాం అనుకున్నాను, కానీ ఇదే నాకున్నదాన్ని తీసుకొచ్చి ఆయనకి పెట్టుకుంటాడు, భయపడుతుంటాడు, ఎలా భయపడుకుని ఉంటాము అని అనుకుని ఉండొచ్చు. కానీ మొదట నీవు చేసి నా ఎదురు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకో. నాకు తీసుకొచ్చినాక నువ్వేం చేయాలి? నువ్వు ఎన్నేం చేసుకో. 14 చూడండి, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. ఏ కాలంలో జరిగింది ఇది? ఏ కాలంలో జరిగింది? ఏ కాలంలో? ఏలియా ప్రార్థన చేసింది కదా, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవకూడదని. ఆ కాలంలో జరిగింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మరలా యెహోవా వర్షం కురిపించే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడిలో నూనె కూడా అయిపోదు అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు, చూడండి 15 వచనం, అతడును ఆమెయు ఆమె ఇంటి వారందరూ కదా, వారి ఇంటి వారును అనేక దినముల భోజనము చేయిచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె ఎప్పుడైపోలేదు? మొదట ప్రవక్తకి ఇచ్చింది. ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ఆ పూటకే వారి. కానీ చూడండి, ఇక్కడ అనేక దినాల భోజనం ఆమె కాదు, ఆమె కొడుకే కదా, ఆమె ఇంటి వారందరూ కూడా. ఎందువల్ల అక్కడ ఇచ్చినందువల్లే ఏం కలుగుతుంది? ఆశీర్వాదించబడ్డాయి. కొంచెం ఆశీర్వదించబడింది, అందుకని కొంచెం నూనె ఆశీర్వదించబడింది. అయిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి? నిజంగా దేవుని ప్రవక్త ఆయన చెప్పాడు, మొదట తీసుకురమ్మన్నాడు కాబట్టి మొదట ఆయనకి కనుక దేవునికి మొదట మనము ఇవ్వవలసిన వారముగా ఉన్నాం. ఏమివ్వాలి? మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట మనకున్న దానిలో మొదట ఆయనకు మనము ఇవ్వవలసిన వారముగా ఉన్నాం. నిర్గమకాండం 34:26 చూడండి. నిర్గమకాండం 34:26 చదవండి దయచేసి. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటిది దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. ఎక్కడికి తేవాలి? నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవాలను. మొదటివి దేవుని దగ్గరకు తీసుకొచ్చినట్లయితే, దేవుని మందిరానికి తీసుకొచ్చినట్లయితే అవి ఇంకెప్పటికీ నీకు సంతృప్తి కలిగించేవిగా అవి ఉన్నవి. కనుకనే మొదటివి లేక ప్రథమ ఫలములు నీవు ఇవ్వవలసిన అవసరం ఉంది. మొదట దేవునికి అంటూ ఉన్నాడు. మలాకి గ్రంథంలో కూడా చూడండి, మలాకి 3:8 మనం ఎరుగుదాము. మలాకి 3:8
మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితురు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. మీరు నా కట్టడాలను తోసివేశారు, నా తట్టు తిరగడం లేదు, మీరు నాకు దొంగిలిస్తూనే ఉన్నారు అంటుంటే ప్రజలు అంటున్నారు, దేవా నేను ఇది ఏ విషయంలో నాయన అని ప్రజలు అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు కాబట్టి మీరు అంటే దేవునికి ఇవ్వవలసిన దేవుని భాగాన్ని ఏం చేస్తున్నారంట వారు ఇవ్వడం లేదు అంటే ఇప్పుడు దొంగిలిస్తున్నారని దేవుడు అంటున్నారు. అలా చేసినందువల్ల ఏం కలుగుతుందట? ఇందాక అక్కడ ఆమె ఏం కలిగింది ఇచ్చినందువలన ఆశీర్వాదం. అనేక దినములు ఆమె కుటుంబీకులందరూ కూడా. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి 10వ వచనంలో, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఏం చెప్తున్నాడు? మొదట చేయవలసింది ఆమె మొదట ఇచ్చింది. మొదట చేయవలసిన పని ఏంటంటే నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి ప్రభు ఇమ్మని చెప్పాడు. ఇచ్చిన తర్వాత మౌనంగా అనలేదు. ఏమంటున్నాడు? దీనిని చేసి మీరేం చేయాలి అంటే నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలు కృమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చేస్తున్నాడు? మీరు ఇచ్చారా? నాకు అడగండి, మీకు ఇస్తూ ఉన్నాం. ఇదిగో నాకు ఈ కొరత ఉంది, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇది కావాలి, నాకు ఎంత కావాలని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? కదా ఇస్తాడు. ఎలా ఇస్తానంటున్నాడు? మామూలుగా ఇస్తానంటున్నాడా? ఇంకొక మాట చెప్పండి. విప్పుతాడు. అట్టగా ఇంకొక మాట చెప్పండి. అది కృమ్మరిస్తా అంటున్నాడు. కృమ్మరించడం అంటే ఒక బకెట్లో నీళ్ళు ఉన్నాయి, లేకపోతే ఒక కొండలో నీళ్ళు ఉన్నాయి, ఒక బిందులో నీళ్ళు ఉన్నాయి. ఇలా పోయటం లేదు. ఒకేసారి బిందెని చెప్పి మొత్తం పోయటం లేదు. దేవుడు ఏం చేస్తాడట? కృమ్మరిస్తా అంటున్నాడు. దీనిలో ఆకాశి వాక్యంలో విప్పుతాను, కృమ్మరిస్తాను. మీరు బిగ్గబడితే నేను కూడా, దేవుడు కూడా. మనం బిగ్గబడితే ఆయన బిగ్గబడతారు. మనం ఎలా దేవునికి ఎంత సమయం ఇవ్వాలి, ఎంత సొమ్ము ఇవ్వాలి, లేకపోతే ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అంత ఇస్తే దేవుడు నీకు కూడా అంత ఇస్తాడు. దేవుడికి తగినంత మనకి ఇచ్చినా మనం దేవుడికి ఇవ్వలేకపోతున్నామంటే దేవుడు ఏమంటున్నాడు మలాకీ గ్రంథంలో? శాపగ్రస్తులు అంటున్నాడు, మీరు ఆశీర్వదించబడలేదు అంటారు. అదే మీరు ఇచ్చి నన్ను శోధించండి. అసలు దేవుడే శోధించమంటున్నాడు. దేవుడు అడగమంటున్నాడు, ప్రభు నీ సన్నిధిలో గంట సమయం గడిపానయ్యా, నన్ను దీవించయ్యా, ఆశీర్వించండి. ఆ గంట నువ్వు గడిపినందుకు ఆ గంటకు దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ సమయాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు చేసిన ప్రతి దానిని, దానికి ఉదాహరణగా కొత్త గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడంటే, అసలు గిన్నెడి ఇస్తేనే దాని ఫలాన్ని మీరు పోగొట్టుకోరు. నాకు గిన్నెడి ఇచ్చిన నేనేం చేస్తాను? దాన్ని నా కొరకు, నా పని కొరకు. అక్కడ ప్రవక్త అయిన ఏలీయాకు ఆమె ఇవ్వగా మిగిలిపోయిందంట. ఒక చిన్న బిడ్డ 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వగా దేవుడు ఏం చేశాడు? విస్తారంగా దీవించాడు. తిని ఇష్టం ఇచ్చినట్టుగా పడేసాడంటే ఎక్కువైపోయింది. అదే కుమ్మరించడం. కుమ్మరించగా 12 గంపలు ఎత్తారు. మొత్తం ఏరితే 12 గంపలు అయినాయి. తీసుకొచ్చినప్పుడు ఎంత? చిన్ని బుట్టలో 5 రొట్టెలు 2 చేపలు. అలాగే మనం కూడా ఆయన శోధించాలి. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు శోధించారు. సంఖ్యాకాండంలో రాయబడింది. ఏమని శోధించారు వారు? చూస్తారు. అది కూడా సంఖ్యాకాండంలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము 17వ వచనం. వారు మాకు మాంసం లేదు, మాకు ఆహారం లేదు, మాకు అవి లేవు, ఇవి లేవు అని వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు. దేవుని శోధిస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే చివరి భాగంలో చూడండి, యెహోవా వినురట్లు ఏడ్చి
మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగా జరిగింది అని మీరు చెప్పుకుంటుంది కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఇక్కడ వారు కనుక్కుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 32వ వచనంలో కూడా 31వ వచనంలో కూడా అవే కనబడుతూ ఉన్నవి. ఆ తర్వాత నిర్గమాకాండం 16వ అధ్యాయంలో కూడా వారు ఎలా సణుగుకున్నారో అవన్నీ కనబడుతూ ఉన్నాయి. ఆయన అంటాడు, ఈ ప్రజలను శోధించుతున్నారు అంటున్నాడు. వారి శోధనలను, వారి సణుగులను దేవుడు విన్నవాడుగా ఉన్నాడు. కానీ అక్కడ వారి సణుగులు, వారి శోధనలు విన్నాడు, కానీ వారికి దాని వల్ల మేలు లేదు. దేవుడు ఏమంటాడు, నాకు ఇచ్చి, వారు అక్కడ దేవుడికి ఏమి ఇవ్వకుండా నేను వారు శోధిస్తున్నారు. మాకు అవి కావాలి, మాకు ఇవి కావాలి, అక్కడ మేము మాంసం తిన్నాం, ఇక్కడ మేము కీరకాయలు తిన్నాం, అక్కడ దోసకాయలు తిన్నాం, మాకు ఇక్కడ ఏం లేవు. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఈ అరణ్యంలో ఈ అడవులు మేము ఎలా జీవించాలి అంటే ప్రభు వారు ఏం చేశాడు? 6 లక్షల కాలువలు, ఏ పూటకి ఆ పూట కావాల్సినంత ఆహారం సమృద్ధిగా వారు ఎక్కువ దాచిపెట్టుకున్న మురిగిపోయినట్టు కూడా మనం గమనించగలం. అడుగు దానికంటే ఊహించడానికంటే ఆయన అత్యధికంగా. కానీ మనం భయపడ్డాం అనుకోండి, ఇప్పుడు అయిపోతా ఉంటుంది, ఏం మిగలటం లేదు, ఏం ఉండడం లేదు, ఎంత వచ్చినా సాధం లేదు అని ఎప్పుడు అంటారు? ఆయనకు ఇవ్వనప్పుడే. కనుక నేను మొదట చేయవలసింది ఏంటి? ఈమె అలాగున చేసింది. దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో మనం దేవునికి ఇచ్చినప్పుడు 10వ వంతు అంతయు దేవుని మందిరానికి తీసుకొని రావాలి. దేవుడు సెలవిస్తున్నాడు. అలా చేయమంటున్నాడు, ఇచ్చి శోధించమంటున్నాడు. ఆయన మాట ఇచ్చిన దాన్ని నెరవేరుస్తాడు. అలాగే మనం ఇవ్వలేకపోయామంటే మనమే తెలుస్తుంది. నేను దీవించబడినంతగా దీవించబడడం లేదు, ఆశీర్వదించబడవలసినంతగా ఆశీర్వించబడడం లేదంటే కారణం అక్కడే ఉన్నట్టుంది. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయకూడదు. ఈమె వెనుకంజ వేసింది, కానీ చెప్పాడు, నువ్వు మొదట నాకు ఇవ్వు, మొదట తీసుకొని రానగానే ఆమె పిడిలో, ప్రభువా ఏమన్నాయా నీ దాసుని చెప్పాడయ్యా, తీసుకొని వెళ్తున్నాను ప్రభువా ముందు ఆయనకి చేసేసి ఆమె తీసుకొని వెళ్ళింది, ఇచ్చింది. వచ్చి చూస్తుంది, మళ్ళీ కొడుక్కి ఆయనకి ఆమె చేసుకుంది. చూసింది పిండి అలాగే ఉంటుంది. మరలా ఇంట్లో వాళ్ళకి చేసింది, పిండి అయిపోవడాలా, నూనె అయిపోవడాలా, ఆశ్చర్యంగా ఉంది. కేవలం ఆయనకి ఒకసారి ఇచ్చినందువల్ల అని చెప్పి. కనుక అక్కడ మనం గమనించినట్లయితే ఆయన కుమారుడు, ఆమె ఇంటి వారందరూ కూడా తింటూనే ఉన్నారంటే సమృద్ధిని దేవుడు ఇస్తారు. కనుక ఇచ్చే విషయంలో కొరింథీ పత్రిక చూడండి, 9వ అధ్యాయం 6వ వచనం. అన్నిసార్లు దేవునికి యోగానికి వచ్చినప్పుడు చాలా సార్లు మరి ఎలా ఉంటారు అనేది కొరింథీ పత్రికలు తెలియజేస్తున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. 7వ వచనం, తణుకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడ ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉంటాడు అంటున్నాడు. ఎవరు చెప్పగలరు ఈ మాట? మీలో మీరు ఎలా ఉంటారట? సర్వ సమృద్ధిని మనం చూడగలుగుతాం. కనుకనే చూడండి, ఆ తర్వాత ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేస్తాడు. సర్వ సమృద్ధిని ఇస్తాడు. సమస్త విధములైన ఒక కృపే కాదు, ఒక రక్షణ కృపే కాదు, సమస్త విధములైన కృపను ఆయన విస్తరింప చేసేవాడుగా ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాము. అలాగున మరి మొదట మనము దేవునికి ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలి. అలాగే ప్రతి దానిలో కూడా ప్రభువుకి మొదట మనము ఇవ్వాలి. ఇచ్చి ప్రభువుని శోధించినప్పుడు ప్రభు మనల్ని దీవించి ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారుగా ఉన్నాం. అలా కాకుండా మనం సరిగినట్లయితే లేక ఆయనకి ఇవ్వాల్సినంతగా ఇవ్వలేకపోయినప్పుడు మనం కూడా దీవించబడవలసినంతగా దీవించబడలేము అనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఎన్ని మాటలు చెప్పుకున్నాం? ఇప్పుడు 4 చెప్పుకున్నాం. 5వది చూడండి, మత్తయి సువార్త
7:5 మత్తయి 7:5 త్వరగా ముగించేస్తాను, ఇంకా 5 నిమిషాలు నేను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. వేషధారి, ఆ, మొదట నీ కంటిలోనున్న దూలమును మొదట మనం చేసిన పని ఏంటంట చూడండి, నాకు భయపడకండి. మొదట నీ కంటిలోను చదవండి, మీరు చదువుకోండి. కళ్ళునే కాబట్టి చదువుకోండి. మొదట నీ కంటిలో ఏముందంట? నీ కంటిలో ఏమున్నాయంట? దూలం ఉంది. తర్వాత నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకున్నాము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేసుకుని నీకు తేటగా కనబడను. సో తేటగా కనబడాలి అంటే ఒక సూత్రం చెబుతున్నాడు. మొదట చేయాల్సింది ఏంటంటే, మనకు ఎదుటి వారికి తేటగా కనపడాలంటే మొదట మనం ఏం చేయాలంట? మన కంట్లో ఏమున్నాయంట? దూలాలు ఉన్నాయంట. తలలో పేర్లు ఉన్నాయన్నా, మందులు ఉన్నాయి, పోస్తే ఒకసారి మొత్తం ఊడిపడతాయి. మా హాన్సీ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, మా మీ పేరు ఎక్కువైపోయిన పేరు మందు పంపిస్తాను. ఏంటి? దూలాలు. నలుగురు నలకలన్నా ఒక రకం దూలాలు ఉన్నాయంట. మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో, తర్వాత ఎదుటివారి కంటిలో నలుసులు తీసివేయచ్చు. అంటే దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటి? మొదట మనం చేయాల్సిన పని ఏంటి? మొదట ఇలా ఇలా కాకుండా ఇలా ఏమనుకోవాలి? స్వపరీక్ష, ఆత్మ విమర్శ అంటారు దీన్ని. మొదట నేనేమైనా, ఆ తర్వాత మనం ఎదుటివారి గురించి మాట్లాడాలి. మనం అలా చేయం కదా, ఎదుటివారి గురించే మాట్లాడుతూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. కానీ ఇది ఆత్మ విమర్శ. మొదటిగా ఆయన అవగాహన, రెండవది ఆయన ఆరాధించుట, మూడవది ఆయనతో సమాధానం కలిగి ఉండుట, నాలుగవది ఆయనకి ఇచ్చుట, ఐదవది ఆత్మ విమర్శ. ప్రతి ఒక్కరికి ఆత్మ విమర్శ. నేనేమై ఉన్నాను అని దేవుడు చెప్తాడు. అలా ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా ఒక్క మాట కూడా ఏమనుకుంటాం? దేవుడు తెలుసుకుంటాడు. ఆరవది చూడండి, అందుకనే దానికి సంబంధించి కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. ఫ్రెండ్స్, మనం ఎరుగుదము కాబట్టి మీరు దాన్ని తర్వాత చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. మొదటి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం ఆరాధన సమయంలో చూస్తాం. 31 వచ్చిన 11:31 ఉంది. మనమే విమర్శ చేసుకునే ఎడలా అంటుంది. కనుక ఆత్మ విమర్శ. మత్తయి సువార్తలోనే 6:33 చూడండి. మత్తయి 6:33. మత్తయి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెదకుడి. దేని వెతకాలంటే మొదట ఏం చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికితే అప్పుడు ఏమన్నీ పైన వ్రాయబడినవన్నీ నీకేం కావాలో అవన్నీ ముందు ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆయన ఏం చేస్తారట? నీకేం కావాలో అవన్నీ గ్రహిస్తారు. మొదట వెతుకుడి అంటున్నా. 105:4 ఆ తర్వాత యెషయా గ్రంథం 55:6 చివరిగా కొలస్సై 3:1 చూస్తే పైనున్న వాటిని, మొదట పైనున్న వాటిని వెతికినప్పుడు దేవుడు భూమి మీద ఉన్న వాటిని మనకు ఇచ్చేవాడు. కనుక మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతక. చివరికి 7వ మాట యోబు గ్రంథం 8:7. యోబు గ్రంథం 8వ అధ్యాయము. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, చూడండి 7వ వచనం. యోబు గ్రంథం 8:7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను. మొదట నీ కొద్దిగే, కొంచెమే కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎప్పుడు? చూడండి 5వ వచనం, 6వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల. ఏం చేయాలంటే దేవుని మనము ఏం చేయాలండి? బ్రతిమలాడుకోవాలి కదా. చాలాసార్లు మనుషులు బ్రతిమలాడుతూ ఉంటాం, కానీ దేవుని బ్రతిమలాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? సహాయం చేస్తాడు. దేవుని బ్రతిమలాడుకొని ఎడల. దావీదు బ్రతిమలాడుకున్నాడు. నీవు పవిత్రుడు, యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. దేవుడు ఏం చేస్తాడట?
నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. నీవు ఆయన యందు శ్రద్ధ నిలిపితే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అప్పుడే చూడండి, అక్కడ నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్ల చేయను, ఆయన వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా, నువ్వు ఆయన బతిమాలుకున్నావు కదా, నువ్వు యథార్థ హృదయం కలిగి ఉన్నావు కదా, పవిత్రుడిగా ఉన్నావు కదా, పవిత్రురాలుగా ఉన్నావు కదా, అప్పుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, నీ నివాస స్థలంలో వర్ధిల్ల చేస్తాడు. మొదట్లో నీవు కొంచెమే, నువ్వు మొదట్లో కొంచెం ఉండొచ్చు, తుదకు నీవు మహాభివృద్ధి. కనుకనే మొదట మనం చేయవలసిన పని ఏంటంటే, మొదట ఆయన ఆహ్వానించాలి, 2 ఆయన ఆరాధించాలి, 3 ఆయనతో సమాధానం కలిగి ఉండాలి, 4 ఆయనకు ఇవ్వాలి, 5 ఆత్మ విమర్శ చేసుకోవాలి, 6 ఆయనను వెరకాలి, 7 ఆయన ఆశీర్వాదం పొందాలి. తుదకు ఆయన మనల్ని మహా అభివృద్ధి కలిగిస్తాడు. కనుక అలా ఉండడానికి మొదటి ఆదివారం సందేశం సంవత్సర కాలం అంతా, మన జీవిత కాలం అంతా జ్ఞాపకం అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రేమించి పరలోకాన్ని విడిచి లోకానికి దిగి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మన ఆశీర్వాదానికి వారసులుగా ఉండు కలకి. కనుక ఈ సమయంలో మొదటిగా మనం సంఘంలో పరిశుద్ధ సంఘముగా కూడా కళలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సంఘముగా కూడా ప్రభు నీ హృదయం ఇవ్వాలి, నీ బాప్తిసం పొందాలి. అలా ఉండడానికి ప్రభు నీకు సహాయం చేయలేదు నడిపించగాక. ఆమేన్. మంచిది, ప్రేమ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2021 సంవత్సరంలో ఒకటవదిగా లేక మొదటిదిగా మేము చేయవలసింది ఏంటో మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రజలను దీవించి ఆశీర్వించండి, దినదేవం తినపండి, ప్రభు చూపండి. మా ప్రభు మొదట కొద్దిగా ఉన్నాను, మీరు ఎంతగా దీవించి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తున్నారో మేము విన్నాం. మీ సన్నిధిలో మేము బతిమాలుకున్నాం, నివాస స్థలం వర్ధిల్ల చేస్తున్నారు, వాగ్దానం ఇచ్చిన దేవా వందనాలు. మిమ్మల్ని శోధించిన ఎడల ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారని వాగ్దానం చేస్తున్న దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలందరూ హృదయాలు భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి, సంఘాన్ని దీవించి ఆశీర్వించమని. ఎవరెవరు ఎలాంటి ఇబ్బందుల్లో, బాధల్లో, శోధనలో, సమస్యలు ఉన్నారో ప్రభు చూపండి, వారి కొరతలు తీర్చండి, ఆశీర్వాదం దయచేయండి, మహాభివృద్ధిని దయచేయండి. ప్రభువా, ఈ సమయంలో ఒక్కొక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నాయన, బతిమాలుకుంటున్నాము. మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి తిరిగి వెళ్తుండగా మీ క్షేమాన్ని వారికి దయచేయమని, మరలా మేము కలుసుకుని పర్యంతం వరకు మీరు ఎక్కడ భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతులు చెల్లించి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరే వారందరికీ, సంఘానికి, సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. మంచిది, మీరందరూ శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలపించినందుకు మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడిక ముగించబడింది. మరి సెలవు తీసుకుందాం. అందరూ నెమ్మదిగా లేచి ఒక్కొక్కరుగా క్రిందకి దిగుతూ ఉండగా మీ వెనుకున్న వారు కూడా వస్తూ ఉంటారు. మరలా మనకు శనివారం రాత్రి విజ్ఞాపన ఉంటుంది. ఆదివారం 10 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది.